ధాత్రి నిషి గదిలోకి వెళ్ళి కుంకుమ భరిణని ఓపెన్ చేసి కుంకుమ ముట్టుకుంటూ ఉంటే, ఏయ్ ఆగవే అంటూ నిషి వచ్చి అడ్డుకుంటూ ఉంటుంది. నీకెందుకే ఈ కుంకుమ భరణాలన్నీ నేను రెడీ చేసి ఉంచాను కదా, నువ్వెందుకు ఓపెన్ చేసి చూస్తున్నావు అని నిషి లాక్కొని వాటిని తీసుకొచ్చి అమ్మవారి ముందు పెడుతుంది. ఏమైంది ధాత్రి అని కేదార్ అడగడంతో, నిషి కుంకుమ భరణాలని అసలు ముట్టుకొనివ్వట్లేదు కేదార్, ఖచ్చితంగా అందులోనే ఏదో దాచిపెట్టింది, అది ఏంటన్నది అర్థం కావటం లేదు అని ధాత్రి అంటుంది. అమ్మ ఈ కుంకుమ భరణాలు ఏంటి అని పూజారి గారు అడగడంతో, అవి రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వడం కోసం తీసుకొచ్చి పెట్టాను పంతులు గారు అని నిషి చెప్తుంది. అయితే వాటిని ఓపెన్ చేయమ్మా అని పూజారి గారు చెప్పడంతో, ఓపెన్ చేయాలా అని నిషి చాలా కంగారు పడుతూ ఉంటే ధాత్రి కేదార్ ఇదంతా గమనిస్తూ ఉంటారు. అవునమ్మా వాటిని ఓపెన్ చేసి పెట్టండి అని పూజారి గారు చెప్తారు. ఎందుకు అని నిషి అంటుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి పూజ కూడా జరిగింది కదా, అందులో ఈ కుంకుమ కూడా కలిపి ఇస్తే ముత్తైదువులకి చాలా మంచిది కాబట్టి తెరిచిపెట్టండి, పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ కుంకుమ కూడా కలిపి ఇద్దాము అని పూజారి గారు చెప్పడంతో, అలాగే పంతులు గారు అంటూ శ్రీవల్లి ఆ కుంకుమ భరణాలని ఓపెన్ చేస్తూ ఉంటుంది. అసలు ఆ కుంకుమ భరణాల్లో ఏముంది అని ధాత్రి వాటి వైపే చూస్తూ ఉంటుంది. నిషి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా పూజ జరుగుతున్నంతసేపు దేవుడా ఆ వజ్రాలు ఎవరికి కనిపించకూడదు అని నిషి వేడుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే ఉన్నట్లుండి గాలి వచ్చి కుంకుమ కాస్త పక్కకు పోతూ ఉంటుంది. ఆ కుంకుమ లోపల నుండి వజ్రాలు మెరుస్తూ ఉంటాయి. ధాత్రి అది కనిపెట్టేస్తుంది. అంటే నిషి మీననిచ్చిన వజ్రాలని ఈ కుంకుమలో పోసి కుంకుమ భరణలో పెట్టి ముత్తైదులకి అంటే వీళ్ళు మీనన్ మనుషులు అన్నమాట అని ధాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది.